మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం ఒక చెంప మీద కొడితే వాళ్ళది ఇంకో చెంప పగలగొట్టడం బాగా వంట పట్టింది. క్రికెట్ ఆటలో చిన్న చితక గొడవలు కామన్. అందులోనూ పాకిస్తాన్ అంటే పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది. ఇంతకు ముందు కూడా అలాంటి సంఘటనలు చాలానే చవిచూసాం. మళ్ళీ అలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం 14 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న యువ సంచలనం అతడు. ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి చిన్న వయసైన ఆటగాడి నుంచి అండర్-19 స్థాయిలో మెరుపు సెంచరీలు బాదడం వరకు అతడి ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. రీసెంట్ గా జరిగిన అండర్-19 ఆసియా ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మరియు పాకిస్తాన్ తలపడగా 191 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. వైభవ్ త్వరగా అవుట్ కావడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదే వైభవ్ ఒక 10-15 ఓవర్ల పాటు కాస్త ఆచితూచి ఆడి క్రీజ్లో నిలబడి ఉంటే ఆట మన వైపు ఉండేదేమో. పరిస్థితికి తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. ఎప్పుడు డిఫెన్సివ్గా ఆడాలి, ఎప్పుడు అటాక్ చేయాలో తెలుసుకోవాలి. ఈ విషయంలో అతడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం, షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో సూర్యవంశీ ఇంకా మెరుగుపడాలి. మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉందన్నది పక్కన పెడితే గ్రౌండ్లో జరిగిన ఒక సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాక్ బౌలర్ల స్లెడ్జింగ్ కు బదిలిచ్చే క్రమంలో తను చూపించిన కొన్ని హావభావాలు, దూకుడు ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ షూ చూపిస్తూ చేసిన సైగలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి క్రమశిక్షణపై కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బోర్డు వీరి తీరును తప్పుపడితే రాబోయే టోర్నీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే ఇండియా స్కోర్ 49 దగ్గర ఉన్నప్పుడు వైభవ్ అవుట్ అయ్యాడు. అవుట్ అయ్యి సైలెంట్ గా వెళ్తున్న వైభవ్ ను చూసి ఒక పాక్ ప్లేయర్ అవమానించాడు. అంతే, మనోడికి చిర్రెత్తుకొచ్చింది. వెనక్కి తిరిగి తన షూ చూపిస్తూ సైగ చేశాడు. నెటిజన్లు మాత్రం మీ ప్లేస్ నా షూ కింద అని వైభవ్ గట్టిగా ఇచ్చి పడేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ గొడవ పెద్దది కాకుండా అంపైర్లు మధ్యలోకి వచ్చి ఇద్దరి మధ్య గొడవని సద్దుమణిగేలా చేశారు. ఓ పక్క పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ కొట్టిన బాదుడికి మన బౌలర్లు తల పట్టుకుంటే, మరో పక్క ఈ షూ వివాదం మ్యాచ్ లో హాట్ టాపిక్ గా మారింది. కప్ మిస్ అయిన మన కుర్రాడు వైభవ్ చూపించిన యాటిట్యూడ్ మాత్రం ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది.